నువ్వు అలాంటి దానికి ఒకటి సమాధానం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. అమ్మాయిలు అన్నాక ఎలాంటి బట్టలైనా వేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టము, ఎలాగైనా వేసుకోవచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఫుల్ వేసుకున్నాను కాబట్టి నేను పద్ధతిగా ఉండాలా కాదు, అసలుకి అది వాళ్ళ ఇష్టము. ఇప్పుడు మీరు వరల్డ్ లో ఎక్కడ చూసుకున్నా అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏదండి ఇండస్ట్రీ చెప్పండి నాకు. నాకు తెలిసి హాలీవుడ్. హాలీవుడ్ వాళ్ళు ఎలా వేసుకుంటున్నారు, ఎందుకు టాప్ అంటే అలా అది దాన్ని ప్రమోట్ చేయట్లేదు. నేను ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ న్యూడిటీ, బోల్డ్ ఫొటోస్ నేను ప్రమోట్ చేయట్లేదు. కానీ వాళ్ళు ఎందుకు అంత లైక్ అంత టాప్ లో ఉన్నారు, దానికి అక్కడ వాళ్ళందరూ మెచ్యూర్ అయిపోయారు. దే డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. ఇట్స్ ఆబ్వియస్లీ మనోళ్ళు ఇంకా మెచ్యూర్ అవ్వలేదు. మన తెలుగు అంటే మీరు ఏమంటున్నారు, అలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే మంచిదంటారా? మంచిది అని చెప్పట్లే. టాప్ మోస్ట్ ఇండస్ట్రీ వాళ్ళ ఆడియన్స్ కి ప్రాబ్లం లేనిది వైడ్ వరల్డ్ రేంజ్ లో ఉండే వాళ్ళ యాక్టర్స్ ని మనం ఏమైనా అంటున్నారా? హాలీవుడ్ యాక్టర్స్ ని ఎవరైనా అంటారా? ఇప్పుడు తెలుగు సినిమాలో ఒక ఆమె కూడా ఆ రోజు ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ వేసుకొని మంచిగా వేసుకొని వెళ్ళింది కదా. ఆ రోజు తనని ఎలా పట్టుకొని ఎంత తిడుతున్నారు అలాగా, అది కరెక్టా అసలుకి? ఇట్స్ నాట్ కరెక్ట్. యాక్చువల్ గా డ్రెస్ సెన్స్ ని తప్పు పట్టడం ఇట్స్ టోటలీ రాంగ్. ఎందుకంటే మన ఇండియాలో ఒకప్పుడు బ్లౌజ్ కల్చర్ లేదు. మన ఇండియా ఓల్డ్, నేను నిజంగా తప్పుగా చెప్పట్లే, మన దేవతల ఫోటోలు తీసుకున్నా కూడా, మన పురాణాల్లో కూడా, మన అందరి దాంట్లో కూడా మన డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండే అండి ఒకసారి చెప్పండి మీరు. అంటే దట్ ఈస్ లైక్ ఉమెన్ ఎంబ్రేసింగ్ హర్ సెల్ఫ్. తన స్టైల్ తనది. అప్పట్లో మన ఇండియాలో మన స్వాతంత్రం రాకముందు బ్లౌజెస్, ఇప్పటి కూడా చాలా విలేజ్ల్లో సారీ బ్లౌజెస్ లేకుండా వేసుకుంటారండి. అది మన కల్చర్, ఇండియన్ కల్చర్ అలా ఉండే. ఏంటి ఎలాగా అంటే ధోతిలా కట్టుకొని సారీ ఇలా వేసుకొని ఇలా వెళ్తుండే మడ్లోకి వెళ్ళాలన్నా కూడా, చెరువుల్లో అంటే లైక్ నార్మల్ గా అన్నా కూడా. కానీ మన ఇండియాలో బ్లౌజ్ సిస్టమ్ ఎప్పుడు వచ్చింది తెలుసా? సుభాష్ చంద్రబోస్ వాళ్ళ చెల్లి అప్పుడు ఎలైట్ క్లబ్ లో వెళ్ళడానికి, ఈ బ్రిటిషర్స్ కాలంలో వాళ్ళ క్లబ్ లో వెళ్ళడానికి ఆవిడకి ఎంట్రీ లేకపోతే, అంటే వాళ్ళు చాలా సఫోస్టికేటింగ్ గా డ్రెస్సెస్ వేసుకొని ఉంటారు కదా, ఈవిడ ఇలాంటి సారీస్ వేసుకుంటే ఆవిడకి ఎంట్రీ లేకపోతే దెన్ షీ స్టార్టెడ్ యూజింగ్ బ్లౌజెస్ ఆన్ సారీస్. అలా స్టార్ట్ అయిన ఇండియాలో కల్చర్, బ్లౌజ్ కల్చర్ అక్కడి నుంచి వచ్చింది. మన ఇండియన్స్ చాలా మంది మన పురాణాలు ఏదైనా సినిమాలు తీసినప్పుడు ఎలాంటి డ్రెస్సింగ్స్ ఉంటాయండి? ఎందుకంటే వీఆర్ ఇండియన్స్, ప్రౌడ్లీ షో అవర్ బాడీ, వీఆర్ ఇండియన్ ఉమెన్స్ ఆర్ లైక్ సూపర్, అంటే లైక్ చాలా అందంగా ఉంటారు. మిగతా దేశాలు అన్నింటిలో పోలిస్తే మన ఇండియన్స్ అందంగా ఉంటారు. కానీ ఇప్పుడు ఈ సొసైటీలో కొంతమంది ఏదో నలుగురు మాట్లాడుతున్నారని చెప్పి మనము తగ్గకూడదు. మన నచ్చినట్టు మనం బతకాలి, నచ్చినట్టు బట్టలు వేసుకోవచ్చు, అది మా రైట్స్. అంతే. ఫైనల్ గా ఒక క్వశ్చన్, మీరు ఇండస్ట్రీ గురించి కూడా ఒక మాట అన్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఎవరికైనా బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు, బాలీవుడ్ లో లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటారు. అలాంటి అంటే దేన్ని ఉద్దేశించి చెప్పారు మీరు? ఇప్పుడు బాలీవుడ్ లో దే కెన్ షో ఎనీథింగ్, లైక్ ఎవరు తప్పు పట్టడానికి లేదండి. ఇప్పుడు మన తెలుగులో ఇంకా చాలా మంది ఓన్లీ ఒక 100 కామెంట్స్ గురించి మాట్లాడుతున్నారు తిరిగి, కానీ మెచ్యూరిటీ రాలేదనిపిస్తుంది నాకు. ఇంకా బేసికలీ ఇంకా చాలా మందికి మెచ్యూరిటీ రాలేదు. బాలీవుడ్ లో ఎవరు ఎలా వాళ్ళకి అది పిఆర్ బేసికలీ. కానీ వాళ్ళ రియల్ లైఫ్ ని చెప్పుకోవడంలో తప్పేంటి? రియల్ లైఫ్ ని ఎందుకు జడ్జ్ చేస్తున్నారు? ఏమైతుంది ఇప్పుడు రియల్ లైఫ్ లో చెప్పుకోవడానికి తప్పేంటి? రియల్ లైఫ్ లో ఇలా ఉంటారు, ఆ జనానికి నచ్చితే తీసుకుంటే నచ్చకపోతే వదిలేస్తారు. కానీ 4 కామెంట్స్ గురించి, ఆ 4 గురించి కాదు, మిగతా వాళ్ళు అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఓన్లీ సినిమా యాక్టర్స్ దగ్గరకు వచ్చినప్పుడు అది ఎందుకు తప్పు అయిపోతుంది? ఎందుకు అది చెడ్డగా అయిపోతుంది? అది ఎందుకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది? బికాస్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నామని చెప్పా? అంటే మేము ఏం చేసినా తప్పేనా?